ఈ చెట్టుకి ఈ కాయ ఉంటది అక్క. అంటే ఈ సైజు ఉంటుంది మనకు గన్స్ గడ్డలు లేక ఆలుగడ్డ టైప్ ఉంటది కదా. అవును. ఈ వీళ్ళకు ప్రకృతి ఇచ్చినటువంటి గడ్డ కిందికి ఉంటుంది. పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి. ఓకే. అవి ఇష్టంగా తింటారు వీళ్ళు. ప్రతి ఇంట్లో ఉంటది. ఆ ఇంట్లో ఉండదు. ఆడ కింద పడ్డాయి కదా ఆ కాయలా? అవి వేరే కాయ కదా? అవి వేరే కాయ. అంటే ఇట్లా మన కందగడ్డల టైప్ లో ఉంటాయి లోపల. కందగడ్డ లాగా ఉంటాయి. బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. లోపలే ఉంటాయి, భూమి లోపల మన గన్స్ గడ్డల టైప్ లో లోపలికి ఉంటాయి. అంటే మనం వీళ్ళకి సైకిల్స్ ఇస్తే యూజ్ అవుతుందా? అవుతుంది అక్క. లేడీస్ కి ఇస్తే కూడా యూజ్ అవుతా? స్కూల్ కి పోవడానికి కొంచెం. ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు? దేవా సైకిల్ తొక్కుతారా ఆడపిల్లలు? తొక్కుతారా? ఇస్తే పనికి వస్తుంది కదా? మెయిన్ రోడ్కి వెళ్ళాలి. ఓకే ఓకే. అంటే పనికి వస్తుందా సైకిల్ ఇస్తే మరి వీళ్ళకు? కానీ అక్కడ మళ్ళీ ఎట్లా సైకిల్ పెట్టుకొని మళ్ళీ సైకిల్ ఇక్కడ పెట్టుకొని వెళ్ళాలి ఇక. ఓహో ఇవేనా? ఈ పచ్చి తింటారా కాల్చుకొని తింటారా? వండుకొని తింటారా కూరలాగా? ఏమంటారు వీటిని? కూరకైతే ఉట్టి అండి. ఏమంటారు వీటిని? గడదుంపలు అంటారా మీరు? ఇంకా మంచి పెద్దవి కావాలి కానీ కింది పెద్ద అది వేరే. ఓకే. ఓహో ఇది పైనది కూడా చిన్ననే ఉంటుంది. అవును, కిందవి పెద్దగా ఉంటాయి. థ్యాంక్ యూ, ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి నాకు, మీరు గ్రామ పెద్ద కదా, ఎవరికన్నా సైకిల్స్ ఇస్తే పనికి వస్తుందా ఇక్కడ? స్కూల్ పిల్లలు సైకిల్స్ ఇస్తే బాగుంటుందా? ఓకే, మీరు ఆలోచించి చెప్పండి ఎంతమందికి కావాలో, మనం ఆర్గనైజ్ చేద్దాము. అట్లా కాకుండా స్కూల్ బ్యాగ్స్ అట్లాంటి ఇమీడియట్గా చేయగలిగి చేద్దాము. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే సింగరేణి రూల్ ప్రకారం మీ ఇంచు జాగా తీసుకున్న వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. దానికోసం మాత్రం కొట్లాడతాం. సింగరేణిలో జాబ్స్ కోసం అడుగుదాం. మీకు సమ్మతమేనా? అడగొచ్చా? చేస్తారా జాబ్స్? చేస్తారు కదా. అదే చదువుకున్న వాళ్ళకి కూడా జాబ్స్ ఉంటాయి. అది అడగొచ్చు అంటే అది అడుగుదాం. అది కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళను నీళ్ళు ఇవ్వమని అడుగుదాం, నీళ్ళకు అవకాశం ఇవ్వమని అడుగుదాం. అంతే కదా. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకుంటే బోర్ వేయడానికి మేమైనా ముందుకు వస్తాం. వాళ్ళు పర్మిషన్ తీసుకుని ప్రయత్నం చేద్దాం ఫారెస్ట్ వాళ్ళది. ఇంకా ఏం అడగాలి? అంగన్వాడీ ఉందన్నారు కదా ఇక్కడ ఈ ఏరియాలో. అట్లీస్ట్ విద్యా వాలంటీర్ని ఇచ్చినా బాగుంటుంది కదా. ఓకే, కానీ ఇక్కడే ఉంటారు పర్మనెంట్ అన్నది కూడా లేదు కదా మనకి. అది వచ్చింది దరిదాపు 40 years నుంచి అక్కడ ఉన్నారు అక్క. ఓకే. ఆ నుంచి 2018లో వాళ్ళు సింగరేణి వాళ్ళు తీసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ వేసుకున్నారు. ఓకే. 2018 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇక్కడే ఉంటారు. ఓకే. వీళ్ళు ఇక్కడ నుంచి పోరు, ఇక ఇదే జీవనం, ఇదే ఇది. మరి ఇక్కడ నుంచి అయితే పోరక్క 99%. ఓకే. ఏఎన్ఎం వచ్చిపోతుందమ్మా? వస్తుందా ఏఎన్ఎం? ఏ రోజు వస్తుంది? వారంలో ఒక రోజు వస్తుందా? ఫస్ట్ శనివారం. నెలకు ఒక రోజు? నెలకు 2 సార్లు వస్తుంది కదా. మందులు ఇస్తుందా? ఓకే, పర్వాలేదా? హెల్త్ ఇష్యూ అయితే పర్వాలేదు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. కరెంట్ అసలు లేదు. మాకు అక్కడ మొత్తం పొలాలు ఉండే మేడం. సింగరేణి మీద మొత్తం పోయింది. మంచిగా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే, మొత్తం పోయింది. ఇప్పుడు చేసుకోవడానికి కొంతమంది ఖాళీగా ఉన్నాం. ఏం లేదు, దానికి కూడా మాకు అంటే ప్రకారం మాకు నిధులు ఏమి ఇవ్వలేదు. అసలు ఆర్ఎన్ఆర్ ప్రకారం ఏమి ఇవ్వలేదు. జీరో. రండి మీరు అక్కడ కొద్ది మన వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెడతాం. ఇవి నాగల దుంపలు. ఈ చెట్టు ఓకే. సత్తగొనే చెట్టు, దీని కాసే చెట్టు అది లేదు, ఎండిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. మెల్ల తగలగిట్ట అటు ఇటు చూసుకొని నడవండి. 5th క్లాస్ వరకు ఒక మేడం వచ్చి చెప్పేది అక్కడ ఉన్నప్పుడు. అక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడ షిఫ్ట్ చేశారో మేడం కూడా రాకుండా వాళ్ళని వేరే కృష్ణసాగర్ అని ఇక్కడ దగ్గరలో ఉంటది, అక్కడికి పంపించేశారు. ఓకే. ఆ మేడం ఉన్నప్పుడు అంతకుముందు ఇప్పుడు ఈ 36 గూడలు కూడా 36 గుడిసెలు ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళ. ఒక ఇదే గుడిసెలో ఒక స్కూల్ ఉండేది 5th వరకు ఒక మేడం. ఓకే, సడన్ గా అది కూడా మానేశారు. సడన్ గా అది మానేశారు. ఓకే. ఇదో ఈ ఊరే అమ్మది ఆశ వర్కర్. దా అటు వెళ్దాం రామ్మా. ఏమని లేడీస్ అంటే ఏమనాలి? నానోళ్ళ. చిన్నపిల్లలు అంటే ఏంటి? ఆడపిల్లలు అంటే అమ్మాయి.
లేడీస్ అంతా రమ్మని చెప్పండి మీ భాషలో. అదే నానుగులే ఆదటాలి. నానుగులే ఆదట్టాలి. చలో కరెక్టేనా? రామ్ రామే అంటారా? కాదు కదా, కోయాలు ఏమంటారు నమస్కారం అనడానికి? రామ్ రామేనా? ఓకే. పెళ్ళయిందా? పిల్లలు? ఇద్దరు పిల్లలు. స్కూల్ ఎందుకు బంద్ చేసారు తెలుసా మీకు? స్కూల్ బంద్ అయిందంట కదా, తెలియదా? మెల్ల మెల్ల ముళ్ళు కూర్చుకుంటారు. రోడ్డు మరి ఘోరంగా ఉంది కదా, వర్షాకాలం మరి ఘోరంగా ఉంటుంది. అదే అనుకుంటున్నా నేను కూడా. అయ్యో, అంబులెన్స్ ఎక్కడ ఆగింది? అక్కడ దేవా, ఇప్పుడున్న వాళ్ళందరికీ ఫ్యామిలీలో 10 ఆవులు ఉంటాయా? ఇంకా ఇస్తే తీసుకుంటారా? అడుగుతున్నా, అంటే చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా ఇంకా అని. అంటే మీరు ఇవ్వమంటే మేము మనిషికి 4 ఆవులు ఇవ్వచ్చు కుటుంబానికి, వాళ్ళకి ఇష్టమైతే. అది ఎవరని చెప్తే ఇవ్వచ్చు. ఇక్కడ నీడుంది, ఇక్కడే కూర్చుందామా? ఏమంటావు? అటు వెళ్దామా? ఇక్కడ బెటర్ కదా, అటు కూర్చోవాలా? నానోల్ కమ్. లేడీస్ ఒకసారి ఇక్కడ రండి, మీతోనే మాట్లాడదామని వచ్చినా నేను. దా ప్రభాకర్, దా ఒక్క దగ్గర కూర్చోబెట్టు, మాట్లాడి వెళ్దాం. తమ్ముడు మీరు చెప్పండి, వాళ్ళ పెద్ద ఆయన ఉన్నాడు కదా, అన్నకు చెప్తే. ఓకే, ఎక్కడ ఉన్నాడు ఆయన మరి? అవును, పట్టుకురావడానికి వెళ్ళాడా? ఓకే ఓకే. ఎందుకు, ఏం స్పెషల్ ఆవులు? అది మనం ఎలా ముట్టుకున్నా ఏమన్నా ఏమి అనదు, చాలా రకమైన ఆవు అన్నమాట. ఓకే. నేను ఇందాక అబ్బాయిని అదే అడుగుతున్నా, మరి ఫ్యామిలీస్లో ఆవులు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆవులు తెచ్చియచ్చు, వీళ్ళకు మనిషికి 4 అయినా ఇవ్వచ్చు. వీళ్ళ జీవనమే ఆధారం అక్క. అడగండి వాళ్ళని, వాళ్ళు ఒకవేళ ఆవులు ఓకే అంటే ఆ అమ్మాయి